ఈ పాటలు ఇవన్నీ కూడా మామూలుగా ప్రజలకి ఉపయోగకరం. నువ్వు చెప్పింది ఈ ప్రభుత్వం అప్పుల పాలు చేస్తూ ఉంది రాష్ట్రాన్ని. అది చూసుకో ముందు. నువ్వు చెప్పినవన్నీ ఏదైతే తప్పుడు విధానాలు ఉన్నాయో ప్రజాస్వామ్యాలు గెలిపోవడం సహజం. అపహాస్యం చేస్తే పనికిరాదు. రాబోయే రోజుల్లో మీరు తగిన మూల్యం చెల్లించుకుంటారు. కాబట్టి మీరు ఆచితూచి మాట్లాడండి. ఇంత మాత్రం చేత ఎగతాళిగా మాట్లాడాల్సిన అవసరం లేదు. నువ్వు చెప్పిన అప్పులు కరెక్టే. ఈ రాష్ట్రం రోజు రోజు అప్పుల్లో కూరుకుపోతూ ఉంది. ప్రజల్ని ముంచేస్తూ ఉంది అప్పులతోటి. ఇప్పటికే 1,00,000 కోట్ల పైన అప్పులు తీసుకొచ్చేసారు. ప్రతిరోజు అప్పులు లేకపోతే మీరు జీతాలు కూడా చెల్లించే పరిస్థితి లేదని మీ బాసే చెప్తా ఉన్నాడు. ఈ అప్పుల రాష్ట్రాన్ని ముందు బయటపడే విధానం కొలికపూడి శ్రీనివాసరావు చెప్పాలి తప్ప పిట్టకథలు చెప్తే కాదు. గట్టి మేలు తల పెట్టబోయి, కొట్టి మాటలు కట్టి పెట్టోయి, గట్టి మేలు తల పెట్టబోయి అని గురజాడ చెప్పారు. ఆ విధంగా గట్టి మేలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. రాష్ట్రంలో టీచర్ల సంఖ్య 11, వైసీపీకి వచ్చే సీటు 11 అని చెప్తారు. అమరావతి ఉద్యమం చేసిన రోజులు లెక్క పెడితే 11 అంటారు. ఆ 11 వైసీపీకి వచ్చిందంటారు. ఇప్పుడు అంతా మీరు 3 నామాలు పెట్టారుగా. ఇప్పుడు 11 101 పెట్టారు. 3 పంగనామాలు పెట్టారు. మీరు జనాలకి ఏం చేశారు? మీరు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయండి. సూపర్ 6 ముందు అమలు చేయండి. మీ బడ్జెట్లో ఎక్కడ పెట్టారు? నిరుద్యోగ భృతి ఇవ్వండి 3,000. అదేవిధంగా మరి ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ మొత్తం కూడా చెల్లించండి. విద్యార్థులు చాలామందిని ఎలగొడుతున్నారే. కొలికపూడి వాటి మీద మాట్లాడితే చక్కగా ఉండేది. ఏదో పిట్టకథలు చెప్తే సరిపోదు. గట్టి మేలు తలపెట్టమని మేము అడుగుతాం.